పోలీసుల సహకారంతోనే జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగిందని మాజీ మంత్రి అంజద్ బాషా ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిని ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి ఆయన పరిశీలించారు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అంజద్ బాషా విమర్శించారు. శ్రీశైలంలో భక్తులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో పాలన అస్తవ్యస్తంగా ఉందని గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ నాయకులు మాజీ మంత్రి వర్యులు జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి చూస్తే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక రాచరిక పాలనలో ఉన్నామా అని చెప్పి అర్థం కాని పరిస్థితి ఉంది. మరి భారతదేశంలో అనేక రాష్ట్రాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. మరి ఈ రాష్ట్రంలో కొనసాగుతుందంటే ఈ 20 మాసాలలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడము, సోషల్ మీడియా యాక్టివిస్ట్ని టార్గెట్ చేయడము, మరి వాళ్ళ మీద అక్రమ కేసులు, దొంగ కేసులు పెట్టడము, మరి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పాలు చేయడము. దీనికి అందరికి కూడా అర్థం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అనేవాడు ఎవరు పట్టుకోకూడదు. మరి ఆ రకమైన ఒక వాతావరణాన్ని, ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్రంలో మరి కల్పించే దిశలో మరి ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుమ్ములో తొక్కడం జరిగింది. మరి ఏ ఒక్క హామీ కూడా ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందిన పరిస్థితి లేదు. మరి ఈరోజు రైతులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది, మహిళలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మరి ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా లేరు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.